తొలి క్లబ్ ఆవిర్భావానికి కారకులు. వారు సేవా ప్రస్థానం 60 సంవత్సరాలు దాటి ఆస్తులకు అనాథలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రాంతంలో మొదటి సేవా క్లబ్గా ఇక్కడికి రావడం ఈ ప్రాంతంలో. అదే మాదిరిగా ఆ తర్వాత శ్రీకాంలో రంగాం క్లబ్ రావడం, ఈ 2 క్లబ్లు కూడా ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేసి లైనిజం అంటేతో సమాజానికి తెలియజేసినటువంటి అగ్రగామి క్లబ్ వరంగల్ ఆ తర్వాత. సో అలాంటి క్లబ్ ద్వారా మేము ఈ సేవా ప్రస్థానంలో రావడం మాకు చాలా సంతోషం. పెద్దలు ఆనాడు ఉన్నటువంటి పెద్దల యొక్క ప్రోత్సాహం వల్ల, మా సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహం వల్ల తొలుల్లో క్లబ్ ఆవిర్భావానికి పునాది ఏర్పడింది. అప్పుడు చీఫ్ జస్టిస్ విజయపాల్ రెడ్డి గారు, తులసీదాస్ గారు, మరి పెద్దలు ఇప్పుడు డెఫినెట్గా విశ్వనాథరావు గారు, దామోదర్ రావు గారు, రావు గారు, వీళ్ళందరూ కూడా ఆనాటి కాల్వర్డ్ ప్రెసిడెంట్ వారిని ప్రత్యక్షంగా చూడగలిగాము. వారి సేవా స్ఫూర్తిని మనం, వారి అనుభూతిని, వారిని చూడగలిగాం. సో అలాంటి పెద్దలతో నడిచినటువంటి ఈ క్లబ్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఉదాహరణ. మరి మేము అలాంటి వారి ద్వారా వచ్చిన క్లబ్ నుండి నేను గవర్నర్గా రావటం, నేను గవర్నర్ అయిన పీరియడ్లో వీరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్నారు. అదే మాదిరి మాది సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అదొక చాలా అనుభూతికరమైనటువంటి సన్నివేశం. ఆ తర్వాత మరి మాకు ఎటువంటి సలహాలు ఇస్తూ పెద్దన్నగా నేను గవర్నర్గా అయినప్పుడు, మా సోదరుడు లక్ష్మీశ్వరరావు గారు కూడా అయినప్పుడు వారు మేము ఉన్నాం మీ వెంట అని చెప్పి అన్ని జిల్లా సలహాలు సంప్రదింపు చేసి మాకొక ధైర్యాన్ని ఇచ్చి మేము ఉన్నాం, మేము నడవడిని నడిపించినటువంటి ఈ వరంగల్ క్లబ్కి ముఖ్యంగా సుధాకర్ రెడ్డి గారు, వారు అటు వృత్తిపరంగా ప్రభుత్వపరంగా మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. తర్వాత మా బావగారు, వారి మాట తీపి చక్కెర పోసినట్టుగా ఉంటుంది. వారి ముఖం చూస్తే మనకు ఆ రోజు అన్ని కార్యక్రమాలన్నీ మంచిగా శుభప్రదం అవుతుంది. సో వారి అలాంటి పెద్దలు ఉన్నటువంటి ఈ క్లబ్ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో స్ఫూర్తిదాయకంగా ఇంతకు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి రియల్ లైనిజంను చూపెట్టినటువంటి లయన్స్ క్లబ్ వరంగల్. ఈ కాలంలో అరుదైనటువంటి అనుభవం దీని ద్వారా. మరి ఈ సందర్భంగా కోదండరామరెడ్డి గారు కూడా గుర్తు తెచ్చుకోవాలి. వారు దానికి ఒక స్టీవర్డ్ లాగా బెత్తం పట్టుకొని ఈ పద్ధతిగా ఇలా ఉండాలి అని నడిపించినటువంటి పెద్ద మనిషి ఉండేది. వారికి కూడా వారి శాంతి చేకూరాలని కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం ముందు వెంకటరెడ్డి గారు మరొకసారి తన యొక్క అభ్యర్థులతో ముందుకు రావడానికి డిస్ట్రిక్ట్ని సర్వీస్ చేయడానికి. సో అలాంటి పోయినసారి ఏదో ట్రైన్లో వచ్చారు, సరే సాంకేతిక కార్యక్రమం టెక్నికల్ మనకు లైనిజం చెప్పింది అదే. అది ఏదున్నా కూడా మనకు ఫేవర్గా ఉన్నా లేకపోయినా ఒక సిద్ధాంతం, ఒక నియమం, పద్ధతి ఉన్నది. ఆ నియమం బట్టే మరి అప్పుడు ఇంటర్నేషనల్ చెప్పినట్టుగా వారి వరలో ఒకటే కత్తి కనుక ఆ కత్తి వారి వెంకటేశ్వర గారి మొదలు దిగడం జరిగింది. తర్వాత వ్యక్తి స్థానం లేకుండా అయిపోయింది. సో అలాంటి సన్నివేశంలో
సందర్భంగా వచ్చినటువంటి వెంకటరెడ్డి గారిని ఈసారి మనకు వెంకటేశ్వర్లు కూడా చెప్తారు స్కూలింగ్లో, ఎవరినైతే మీ చేత ఓడగొడతారో ఆ ఓడగొట్టే వారిని నైతికంగా చేయించి లాగి అతన్ని కూడా ఈ అనుభవాన్ని అందించాల్సినటువంటి బాధ్యత అని ఉన్నదని గెలిచిన వారిని అంటూ ఉంటారు. మామూలుగా ఓట్లు గెలిచిన వారిని ఓట్లు వాడు చేయబట్టుకొని స్టేజ్కి తీసుకొచ్చారు కూర్చోబెట్టేటువంటి ఒక సంస్థానం. సో అలాంటిది ఆ స్థాయికి వచ్చినటువంటి వెంకటరెడ్డి గారిని మనం అందరం కూడా మరి మరొక అవకాశం ఇప్పించి ఆయన విజయవంతం చేయవలసిందిగా మనం మీ అందరి తరఫున కోరుతూ, మరి ఈ వరంగల్ క్లబ్ వారికి నా తరఫున మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ తొరూరు తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీలాంటి పెద్దల సమక్షంలో ప్లాటినం గత వసంతాల కార్యక్రమం కూడా జరగాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, లైన్ యాదగిరి గారు రండి. ఎవాల్యుయేషన్ ఎర్రంరెడ్డి రంగారెడ్డి గారు, ఎల్సీ ఏకశిల లయన్స్ క్లబ్ ఆఫ్ ఏకశిల ఎర్రంరెడ్డి రంగారెడ్డి గారు మనకి ఎప్పటికప్పుడు మన మార్కులను. న్యూ క్లబ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ వి యాదవ్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ కేసముద్రం. లైన్ వై యాకూబ్ రెడ్డి కేసముద్రం. లైన్ మ్యాగజైన్ టి దయాకర్ రావు గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ 1000 పిల్లర్స్. తకేర్పల్లి దయాకర్ రావు గారు, ఎల్సీ 1000 పిల్లర్స్. జిఎంటి ఫ్యామిలీ ఉమెన్స్ స్పెషలిస్ట్ ఎల్సీ మిత్ర. ఒక జోన్ చైర్పర్సన్ వచ్చినప్పుడు మనకు తెలుసు, ప్రతి రీజన్ మీట్లో చెప్పుకుంటున్నాం, ముఖ్యమైన సమావేశాల్లో చెప్పుకుంటున్నాం. అదే ఆనవాయితీని అటు చక్కగా సన్మానించుకుంటూ వారి సేవలను పరిస్థితి. రమేష్ బాబు గారు, రమేష్ బాబు గారు. రాంగోపాల్ రెడ్డి గారు, శారద మేడం, విజయలక్ష్మి గారు, డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, పి రమేష్ బాబు గారు, రఘుపతి రెడ్డి గారు. నిన్ననే మనం కన్నా పరశురాములు గారు సౌహృదయంతో అనౌన్స్ చేశారు. మళ్ళీ కూడా సార్ ఇప్పుడు ఇదంతా కూడా మనకు మన లయన్స్ క్లబ్ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మనం వారి కార్యక్రమాలు ఇస్తున్నాం. కేబుల్ ఛానల్ వరంగల్ దర్శన్, అదంతా కూడా ఇన్ కేబుల్ కోవా ఛానల్లో కూడా ప్రసారం అవుతుంది. ఈ రోజు కార్యక్రమం అంతా కూడా రికార్డ్ చేయబడుతుంది. అవన్నీ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో పాటు కోవా ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వరంగల్ దర్శన్. తర్వాత జోన్లో కంది శ్రీనివాస్ రెడ్డి గారు, ఆరుట్ల శ్రీనివాస్ రెడ్డి గారు, రాగిడి తిరుపతి కేశముద్రం, అప్పారావు గారు డోర్నకల్. మనం చేసుకుంటున్నాం. దయచేసి ఎవరన్నా కూడా గుర్తిస్తే. పూకుల చంద్ర గారు. మీ అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ 60 సంవత్సరాలు షష్ఠి పూర్తి జరుపుకుంటున్న లైసెన్స్ వరంగల్ రావడం మస్ట్ బీ ప్రౌడ్ అనమాట. 60 సంవత్సరాల క్రితం ఏర్పడిన చాలామంది 80-90% కూడా పుట్టలేదు అనుకుంటా. 60 సంవత్సరాల క్రితం లైసెన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ మరి ఉన్నప్పుడు ఆనాడు చార్ట్ మెంబర్ నారాయణ రెడ్డి గారు, మరి దామోదరరావు గారు, రంగారావు గారు, జయపాల్ రెడ్డి గారు, పెద్ద పెద్దోళ్ళు ఆ క్లబ్లో మేము పోతుంటే మేము ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఒక్కో లయన్స్ క్లబ్ సభ్యులు అంటే ఒక సొసైటీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ షష్ఠి పూర్తి ఉత్సవాలు జరుపుకున్నందుకు మనందరం రావడం చాలా సంతోషం. ఏదైనా ఒకటి పూసే ప్రతి పువ్వు పరిమళించదు, పూసే ప్రతి పక్షి కోకినమ్మ కానే కాదు, రాసే ప్రతి అక్షరం కవిత కాదు, వేసే ప్రతి విత్తనం మొలకెత్తదు. కానీ వరంగల్ క్లబ్ చేసే ప్రతి పని అద్వితీయం, అమోఘం. ఇప్పుడే చెప్పారు మా సుధాకర్ రెడ్డి గారు, 60 సంవత్సరాల ప్రస్థానంలో లయన్స్ క్లబ్ చేపట్టిన శాశ్వత సేవా కార్యక్రమాలు చెప్తారు మనకి. అటువంటి క్లబ్ ఇవాళ షష్ఠి పూర్తి ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వారిని మనసారా వారిని ఒక్కసారి మనసారి చప్పట్లతో వారిని అభినందించారు వరంగల్ క్లబ్.
ఏదో వరంగల్ గారు 60 సంవత్సరాలు దాని సీనియర్ క్లబ్ వయసు ఎంత పోయిందనుకుంటారు. కానీ నారాయణ గారు చెప్పేది ఏంటంటే ఎన్ని సుంకి దెబ్బలు భరించిన బంగారం తన అన్నే మారదు. కాలమే పెరిగిన అత్తలు తన సువాసనను కరిగిపోకుండా ఉంటుంది. కానీ వయస్సు పెరిగిన వరంగల్ క్లబ్ సేవల సొగసులే మారలేదు. అది పొరులు మాటలు కావచ్చు, ఒకరన్న మాట పొరులు మాటలు కావచ్చు. అటువంటి ఈ వరంగల్ క్లబ్ రావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఏకైక చాట్ మెంబర్ నారాయణ గారు దంపతులు ఉన్నారు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఆ నారాయణ గారి చాట్ మెంబర్కు మనం ఒకసారి మరి వారి యొక్క స్ఫూర్తి మనం చేయించాలి. ఇటువంటి క్లబ్ మరి ఇవాళ ఒక మంచి క్యాండిడేట్ కూడా వారు ఉద్యోగిస్తున్నారు. వెంకన్న, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు యూ. Sir, President of Lions Club of Warangal, Line Nivedita Madam. Today's Chief Guest, our District Leader, Line Mucha Rajreddy Garu. Galaxy of Positive Governors, Dignitaries on the dais, సభలో హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ 60 సంవత్సరాల ప్రస్థానం. నా వయసు 55. సో 60 సంవత్సరాల నుండి యొక్క క్లబ్ చక్కటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. కొన్ని బస్ షెల్టర్లు కూర్చోబడ్డాయి, కానీ హనుమకొండకు ఎంటర్ కాగానే కలెక్టర్ ఆఫీస్ ముందు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ కనబడగానే మేము లయన్స్ క్లబ్లో జాయిన్ అయినప్పుడు 28 years బ్యాక్ జాయిన్ అయినప్పుడు వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్. అలాంటి క్లబ్ మన జిల్లాలో ఉన్నందుకు 320F సభ్యులందరూ గర్వించారు. ఎక్కడికి వెళ్ళినా కానీ లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ ఈజ్ దేర్ ఇన్ 320F అని చెప్పుకునేందుకు. అంతేకాదు ఈ క్లబ్ గవర్నర్గా వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ క్లబ్ను బట్టి గర్విస్తారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క షోల్డర్స్ కాస్త చాలా గౌరవంగా ఎగరేసేటువంటి క్లబ్ యొక్క క్లబ్. అంటే వి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ క్లబ్. ఎట్ ద సేమ్ టైం ఇందాక పెద్దలు చెప్పినట్టు నారాయణ రెడ్డి గారు 60 సంవత్సరాలు దేవుడు వారికి మంచి ఆయుష్ ఇచ్చి క్లబ్లో సేవ చేసే ఆయుష్, అలాగే ఇంకా అనేక సంవత్సరాలు ఒక్కరైనా చాప్టర్ సభ్యులు ఈ క్లబ్ను చక్కటి మార్గంలో ముందుకు నడిపించాలని ఆశిస్తూ ఈ క్లబ్ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి భగవంతుడు సహాయం చేయాలని. అంత మాత్రమే కాదు, మిత్రులు వెంకటరెడ్డి గారు వాట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద లయన్ అంటే it is a courageous animal. Whatever things may happen, it go without leaving its own qualities. సింహము తన క్వాలిటీస్ ని విడిచిపెట్టకుండా చక్కగా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. చిన్న చిన్న అరమరికలకు తన యొక్క స్వభావాన్ని కోల్పోదు. అది లైన్ యొక్క ముఖ్య లక్షణం. కనుక ప్రతి లైన్ మిత్రులు వారి స్వభావాన్ని షార్ట్ గోల్స్ కొరకు లూజ్ కాకుండా వాటిని కాపాడుతూ మన యొక్క సింహ సామ్రాజ్యంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ వెంకటరెడ్డి గారి యొక్క ప్రయత్నానికి భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ గవర్నర్ అండ్ హిస్ టీమ్, డిస్ట్రిక్ట్ లీడర్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, అందరికీ సాయంకాలం వందనాలు. చాలా సంతోషం. మరి ఐ డీమ్ ఇట్ ప్రివిలేజ్ టు బి అసోసియేటెడ్ విత్ యూ ఆన్ ది ఈవ్ ఆఫ్ దిస్ 60th సాటర్నైట్ సెలబ్రేషన్స్. మరి హోప్ఫుల్లీ ఐ థింక్ నివేదిత రెడ్డి గారు, షీ మస్ట్ బి ది ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ క్లబ్. 60 years was the sole lone charter member నారాయణ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు పే రెస్పెక్ట్స్. మరి 30 సంవత్సరాల క్రితం చూస్తే ఎట్లా ఉండేదో ఇప్పుడు కూడా అట్లా కనబడుతుంది. ఆ సిగరెట్ ఎప్పుడు ఇవి సిగరెట్ ఏంటాలంటే నవ్వుతారు అంతే. కానీ విలో ఏ నాయకుడికైనా కూడా
ఒక గొప్ప నాయకునికి లక్షణాలు సింపుల్ అండ్ హంబుల్గా ఉండటం అనేది చాలా గ్రేట్ అంటారు. కానీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బి సింపుల్ అండ్ హంబుల్. కానీ ఆ సింప్లిసిటీ, హంబుల్నెస్, ఆ క్రమశిక్షణ నారాయణ మొదలుకొని మెంబర్స్ అందరిలో కనబడుతుంది. అక్కడ వడ్డీరాజు ఫ్యామిలీస్ ముగ్గురు ఉన్నారు. గణేష్ గారు, వెంకటేశ్వరరావు గారు, కృష్ణ, శ్రీకాంత్, కంటెంపరీ. ఇక్కడ చాలామంది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా కో ప్రెసిడెంట్ చందా విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆన్ సో ఫోర్త్, ద లిస్ట్ ఈస్ ఎండ్లెస్. ఆ క్రమశిక్షణ అది ఐ రిక్వెస్ట్ లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ టు బి ది కంటిన్యూస్ టు బి ది టార్చ్ బేరర్, ట్రెండ్ సెటర్ క్లబ్ ఇన్ డిస్ట్రిక్ట్. 60 years experience. 60 years is not a small period. And ఈ క్లబ్ ఇద్దరు మంచి నాయకులను, జిల్లా నాయకత్వాన్ని అందించే బాధ్యతలు ఇవ్వడం ద్వారా మరి జనార్దన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ ది డిస్ట్రిక్ట్ గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా వాళ్ళు లేని లోటు ఈరోజు కనబడతా ఉన్నది. మరొక ఇండస్ట్రియల్స్ లీడర్ మా గురువు గారు సుధాకర్ రెడ్డి గారు గ్రూప్లో నాయకత్వం ఇచ్చి ఈరోజు ఒక థర్డ్ లీడర్ను ప్రొజెక్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు వెంకటరెడ్డి గారిని. మరి మీ ఆశలు, ఆకాంక్ష నెరవేరాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు. థ్యాంక్ యూ లెనిన్ గారు. సభకు నమస్సులు. సభాధ్యక్షులు సిస్టర్ నివేదితారెడ్డి అండ్ చైర్మన్ ఆఫ్ ద ఫంక్షన్ శ్రీ గుంటూరు వెంకటరెడ్డి గారు, కో చైర్మన్ హబీబ్ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మత్సలేని ముచ్చ రాజిరెడ్డి గారు, గెలాక్సీ ఆఫ్ పాసిస్టెడ్ గవర్నర్స్, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ద లయనిజం. సో అందరికీ కూడా ముందుగా నమస్సులు తెలియజేస్తూ, ఫ్రెండ్స్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ గురించి మాట్లాడమంటే నాకు మాత్రం ఒక రకమైనటువంటి ఉద్రిక్తత ఉంటుంది. ఎంచేతంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను నేను, 1975-77 ఆ ప్రాంతాల్లో కూడా పిల్లల మధ్య ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడంలో మమ్మల్ని ఎల్బీ కాలేజ్ నుంచి ఫలానా ఆకారం నరసింహం గుడిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, వెళ్ళండి, అక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారని చెప్పినటువంటి సందర్భం. అప్పుడు పోయి నేను ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ లో పాల్గొని వాళ్ళ నుండి సర్టిఫికెట్స్ పొందినటువంటి సందర్భం నాకు గుర్తొస్తుంది మిత్రులారా. అట్లా లైనిజం పట్ల ఒక మక్కువను చిన్నతనం నుంచే కల్పించినటువంటి ఏకైక క్లబ్ ఏదైనా ఉంది అంటే అది వరంగల్లో ఇవాళ షష్ఠి పూర్తి జరుపుకోబోతున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్. క్లాప్స్ కొట్టచ్చు ఎందుకు? అంతేకాకుండా ఫ్రెండ్స్, నేను గవర్నర్ కావడానికి నాలో ఒక బీజాన్ని మొలకెత్తించినటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్ పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సార్. వారిని నేను మర్చిపోలేను. తర్వాత నాకు అన్ని రకాలుగా ఒక ప్రేరణగా అనిపించినటువంటి కోదండరామరెడ్డి సార్ని కూడా నేను మర్చిపోలేను. నాకు మొట్టమొదటిసారి నేను నామినేషన్ వేయడానికంటే ముందు నారాయణ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకున్నాను, వారిని కూడా నేను మర్చిపోలేను. అట్లా లయన్స్ క్లబ్, అంతేకాకుండా సుధాకర్ రెడ్డి గారు, వారు అంటే మా ఫ్యామిలీ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇంట్లో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు వారు చెప్పగలరు. అట్లా లయన్స్ క్లబ్ తర్వాత వదిరా సోదరులు. సో ఎట్లా ఇవన్నీ చెప్పదలుచుకున్నా కూడా లయన్స్ క్లబ్ వరంగల్ ఒక రకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి నేను. ఇక గుంటూరు వెంకటరెడ్డి గారి గురించి చెప్పాలంటే మేము 1992 ఆ ప్రాంతంలో అనుకుంటాను, అప్పుడే కదండి ట్రైనింగ్. 92 ఆ ప్రాంతంలో మా డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఎయిడెడ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అని కార్డు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అక్కడ డిపిఓ ట్రైనింగ్స్ తీసుకున్న వ్యక్తులలో ఫస్ట్ బ్యాచ్ నేనైతే అనుకోకుండా మా మిత్రుడు గుంటూరు వెంకటరెడ్డి గారు నడుపుతున్నటువంటి నెట్ కావడం, అట్లా ఒక రకమైనటువంటి అది ఏర్పడ్డది. ఏదేమైనప్పటికీ కూడా ఒక 60 సంవత్సరాలుగా ఒక క్లబ్ సస్టైన్ అవ్వడం, ఇంకా 60లో 20 లాగా తన యొక్క దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ మిత్ర బృందాన్ని, తర్వాత పెద్దలను అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఒకే ఒక ప్రశ్న కాదు, నెక్స్ట్ కమింగ్ గవర్నర్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ద సీనియర్ మోస్ట్ చార్టర్ మెంబర్ ఇన్ 320F ఎవరు అని అడిగితే మీరు ఏం చెప్తారు? నారాయణ రెడ్డి గారు మాత్రమే. క్లాస్ కొట్టండి సార్. సో
కథా పరిశ్రమ అది రాసుకోండి, మీ మీ స్కూలింగ్ ప్రోగ్రాంలలో కూడా అది పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ అండి క్లబ్ మిత్రులందరికీ కూడా, తర్వాత వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ, వెంకటరెడ్డి గారు తాను కోరుకున్నటువంటి అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వారు ఎజెండాను ప్రిపేర్ చేయవలసిందే. ఎజెండా వారితో కనెక్షన్ చేయించిన తర్వాతనే కార్యక్రమాలు మొదలుకోవడం అనేది మానవాయితీ. సో వారి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు అనేక సంవత్సరాలుగా వారే మాకు ఇనాగరల్ ఫంక్షన్స్లో, ఇన్స్టిలేషన్స్లో వారే మాకు ముఖ్య అతిథి, వారి ఇన్స్టిట్యూషన్ ఆఫీసర్గా ఉంటారు. అంటే వారి యొక్క ప్రేరణ, వారి యొక్క ప్రాధాన్యత రక్షణ మనం ఉండటమే, ఆ ప్రభావం అంతా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ నుండి వచ్చిందనే విషయాన్ని మీకు మనవి చేస్తున్నాం. నిజానికి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తూరూరు నుండి సార్ చెప్పింది, ఇప్పుడు మా ప్రెసిడెంట్ సార్ గవర్నర్లుగా రావడం అని వారి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, ప్రేరణ కావచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ, వెంకటరెడ్డి గారు నా సహచరుడు. ఆయన నేను అనేక సందర్భాల్లో అనేక శాఖలతో పనిచేసిన మంచి కమిటెడ్ లైన్ వెంకటరెడ్డి గారు. మనం ఆశించవచ్చు లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ నుండి మరొక నాయకత్వం. నిజానికి నేను అందరికీ తెలిసి మిత్రులారా, ఇక్కడ వాల్ డిస్ట్రిక్ట్ గవర్నర్లంతా కూడా ఒక్కొక్క క్లబ్ నుంచి ఇద్దరిద్దరుగా వచ్చింది. చాలా వరకు మా క్లబ్ నుంచి కూడా ఇద్దరం వచ్చేసినాం. ఒక గన్పూర్ సార్ క్లబ్ నుంచి కూడా రావాల్సినది. తర్వాత ఆల్మోస్ట్ ఆల్ దర్గాం అయిపోయింది, నెక్స్ట్ పొట్టపల్లి వారి క్లబ్ నుంచి కూడా, విమానపల్లి కూడా. అంటే ఒక గవర్నర్ ఒక క్లబ్ నుంచి ప్రమోట్ అవుతున్న సందర్భంలో వారి యొక్క ప్రభావం, నాయకత్వ ప్రభావం కూడా తప్పనిసరిగా ఆ క్లబ్ల మీద ఉంటుంది. జిల్లాలో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. సుధాకర్ రెడ్డి గారు గవర్నర్గా ఉండడం చేత వారి ప్రభావం తప్పనిసరిగా క్లబ్లో నాయకత్వం మీద పడినది. సో ఇది వెంకటరెడ్డి గారికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. వారికి ఆ పక్షాన లయన్స్ క్లబ్ ఆఫ్ తూరూరు పక్షాన వారికి శుభాకాంక్షలు అందజేస్తూ, తప్పనిసరిగా వారికి ఆశలు ఫలిస్తాయి అనే విషయాన్ని కూడా మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. కలిమికి సాఫల్యం అది నలుగురికి దక్కినప్పుడే. పదవికి సాఫల్యం అది ప్రజల మనసుకి ఎక్కినప్పుడే. తెలివికి సాఫల్యం అది తెరలు తెచ్చుకున్నప్పుడే. బలికి సాఫల్యం అది బలహీనలు తెచ్చినప్పుడే. సేవకు సాఫల్యం అది ఆత్తుల సేద తీర్చినప్పుడే. సో ఈ క్వాలిటీస్, ఈ అకౌంటబిలిటీ, అలాగే ఈ కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా లయన్స్ క్లబ్ వరంగల్ ఉన్నది. అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు కూడా ఆపాదిస్తున్నారు ఆ నాయకత్వ లక్షణాలు. వారికి శుభాకాంక్షలు అందజేస్తూ నా పక్షాన పూర్వపక్షంతో చెప్పినట్లుగా అభినందనలు అందజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు 1940లో వారి జన్మ, అంటే 82 సంవత్సరాలు. అంటే ఒక వ్యవస్థ ప్రారంభమైన నాటి నుండి ఈనాటి వరకు ఆయన ఇప్పటి వరకు కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ఇది వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి వారు ఒక్కరే ఇంట్లో సన్మానం అందుకున్నారు. వారికి ధన్యవాదాలు, అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంతకు ముందే సభను అడ్రస్ చేశారు కాబట్టి ఇప్పుడు సభలో ఉన్న అందరికీ నమస్సుమాంజలు అర్పించుకుంటూ నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నా గురువు ఒక శిశువుని ఎట్లా బయటకు తీయాలనో నాకు నేర్పిన మా గురువు. చంద్రబాబు గారితో నాకున్న ఆ గురుత్వం, చంద్రబాబు గారికి నేను అత్యంత నచ్చిన ఒక శిష్యునిగా
హనుమకొండ వెటర్నరీ హాస్పిటల్లో పుట్టిన పిల్లలందరినీ కూడా మేడం ఫోన్ సెట్ చేసేది నేను గుంజింకలు కాదు. అలాంటి మా గురువు గారి సన్న పాల రవి గారు ఇవాళ తన స్టైల్లో మనందరి దగ్గర ఆశీస్సు తీసుకోవడానికి ముందుకొచ్చారు. అలాంటి సందర్భంలో నాకు ఒక ప్రొఫెషనల్ కొలీగా నాకు ఒక అత్యంత సన్నిహితుడైన నేను అభిమానించే రవిని వరంగల్ క్లబ్ తరఫున, క్యాండిడేట్ వెంకరెడ్డి తరఫున, ప్రత్యేకంగా నా తరఫున ఈ సభలో ఇక్కడికి నా దగ్గర దాకా రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. నేను ముందే చెప్పాను, మా గురువు గారి అబ్బాయి, మా ప్రొఫెషనల్ కొలీగ్. ప్రొఫెషనల్ కొలీగ్ నాకు ఈ తాళర విని ఈ సందర్భంగా ఒక సంతోషమైన అనౌన్స్మెంట్ చేయాల్సిందిగా నా తరఫున, క్లబ్ తరఫున, సన్నిహితులైన మిత్రులందరి తరఫున ఆహ్వానిస్తూ ఓవర్ టు టుడేస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందూరు నివేదితారెడ్డి మేడం మరియు చీఫ్ గెస్ట్ ఆఫ్ ద ఒకేషన్ స్టార్ అవార్డీ ముచ్చా రాజరెడ్డి గారు. ఐఎమ్ వెరీ ఆనర్డ్ టు సీ ద చార్టర్ నైట్ ఒక 68th చార్టర్ నైట్. అంటే వరంగల్లో మనము వీఆర్ సీయింగ్ మెనీ లయన్స్ క్లబ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫర్ 4 or 5 years. మనము 68th చార్టర్ నైట్ వీఆర్ ఏబుల్ టు అటెండ్ ఆల్ ద లయన్స్. ఐ వెల్కమ్ యూ. నాకు కొందూరు వెంకటరెడ్డి సార్ మరియు వరంగల్ క్లబ్ సీనియర్ మెంబర్స్ అందరూ వచ్చి మా గురువు గారు సుధాకర్ రెడ్డి సార్ గారు దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ టు విత్డ్రా ఫ్రమ్ ది ఎస్విడిజి కంటెస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ వెంకటరెడ్డి సార్. సో నేను ఆ రోజు అన్నాను ఏంటంటే, సార్ ఇది ఐ కాంట్ టేక్ ద డెసిషన్ ఆన్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు టేక్ ద మా వెల్ విషర్స్, మా క్లబ్ మెంబర్స్ అందరిది అడ్వైస్ తీసుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. తర్వాత నిన్న హ్యావ్ వెల్కమ్డ్ ఆల్ మై వెల్ విషర్స్ అండ్ నా వెల్ విషర్స్ క్లబ్స్ అందరు కూడా దే హ్యావ్ అటెండెడ్ అండ్ ఐ హ్యావ్ గివెన్ ఏ అపీల్. అంటే ఇలా రిక్వెస్ట్ వచ్చింది, వాట్ ఐ హ్యావ్ టు డూ, బికాజ్ ఇట్స్ మై, నేను సింగిల్గా ఒపీనియన్ తీసుకునే ఉంటే వాళ్ళందరూ కూడా హర్ట్ అవుతారని వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అందరూ కూడా దే హ్యావ్ గివెన్ ఏ వెరీ పాజిటివ్ రెస్పాన్స్. అంటే దిస్ ఈజ్ ఏ గుడ్ థింగ్ ఇన్ లాయలిజం వాట్ వీఆర్ గోయింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్ వేర్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. అండ్ అందరు సీనియర్ పీడీజీస్ సార్తో పాటు ఇంకా సీనియర్ పీడీజీస్ కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన నిన్న క్లబ్ మెంబర్స్ చాలామంది, క్లబ్ లీడర్స్ అందరూ కూడా ఇట్స్ బెటర్ టు స్టెప్ 1 step బ్యాక్వర్డ్. మనకు లాయర్ కూడా నేను గోయింగ్ టు హంటింగ్ 1 step బ్యాక్ వేస్తే దాంట్లో తప్పేం లేదు. అండ్ దాంట్లో ఐ యాక్సెప్ట్ ద రిక్వెస్ట్ గివెన్ బై ది లాయర్స్ క్లబ్ వరంగల్ అండ్ మై గురు to express my real gratitude towards him. He is so generous. Definitely he deserves SPDG candidature. I only requested him that let this district should not go into wrong hands by people like us who fight right-mindedness. He was so kind enough to say that next time we have to really work hard to make a lot of transformation in 320F. So at the outset, let me commit to all of you
the way Ravi was so generous to give his support to me, this will be reciprocated in the similar way the next coming year. The way he is doing it to me, I will do, and people behind me will definitely take care of it and be thanked by the world. Thank you very much. Thank you for your support. డాక్టర్ త్రివేణి రెడ్డి గారు, అభయ, పొన్నాల సంయుక్త గారు రాణిద్రమ, జిల్లా పురుషోత్తం గారు హనుమకొండ, పెద్ది రేవతి గారు రాణిరుద్రమ, ఉషామార్త గారు లయన్స్ క్లబ్ ఆఫ్ రాణిరుద్రమ. రండి రేవతి గారు, ఉషామార్త గారు, క్యాబినెట్లో మరికొందరు సభ్యులు గారు ఎల్సీ తూరు, అల్లాడి ప్రభాకర్ రావు గారి వేదికపై కావాలి. రెండో రీజన్ చెన్నూరు శ్రీనివాస్ గారు, జోన్ 2 చెన్నూరు శ్రీనివాస్ గారిది. లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్పర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ భీమదేవరపల్లి, హసన్పర్తి భీమదేవరపల్లి, బెల్లైని కాకడియా. అవుతున్న సమయంలో రాంగోపాల్ గారు అనౌన్స్ చేస్తారు. జోన్ 3 బిల్లా సులోచన గారి జోన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ వినూత్న, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతాపరుద్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీనివాస రామానుజ. ఇదే రీజియన్లో బిల్లా సులోచన గారి జోన్ అండి. వినూత్న, ప్రతాపరుద్ర, శ్రీనివాస రామానుజం. శ్రీనివాస రామానుజం క్లబ్ వచ్చారు, వినూత్న కూడా వచ్చారు, ప్రతాపరుద్ర. రండి మేడం. ఈ సత్కారం కాగానే తర్వాత సత్కారాన్ని అందుకోవడానికి ఆహ్వానించుకుంటున్నాం. సమర్పిస్తాం. రండి. ఓకే సార్. తర్వాత మల్లికార్జున్ గారి జోన్ నందు లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట్, లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ నర్సంపేట్. అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతాం. పోస్ట్ క్లబ్ సభ్యులు ఒకరిద్దరు పెద్దలు వేదిక మీద వారికి వెంకటరెడ్డి గారికి అందుబాటులో ఉండండి సార్. హబీబ్ గారికి కాజీపేట మిత్ర. సార్ గౌరవ మిత్రులకు మనవి, ఈ పతంజలి మహర్షి రీజన్ నుండి నెక్స్ట్ రావు గారు ప్లీజ్. ఇది మన ఇంటి కార్యక్రమం సార్. ఎక్కడ లిస్ట్ లేదు కాబట్టి దయచేసి ఎక్కడన్నా కమ్యూనికేషన్ జరిగితే పెద్ద మనసుతో అందరూ సహృదయంతో అర్థం చేసుకుని వేదిక వద్దకు రావాల్సిందిగా
వారిని తోడుకొని రావాల్సిందిగా మిగతా మిత్రులను కూర్చున్నాం. ప్రభాకరావు గారు రండి, అల్లాడి గారు. ఎందుకంటే మనం ప్రిస్క్రైబుల్ లిస్ట్ తయారు చేయలేదు యాజ్ పర్ డైరెక్టరీ. ప్లీజ్ వెళ్ళండి. వెంకటనారాయణ గారు, అశోక్ గారు అక్కడ చేసింది. వెంకటరెడ్డి గారు వారిని ఆహ్వానించి కూర్చోబెట్టండి. అల్లాడి ప్రభాకర్ రావు గారు, బజ్జూరి గోపయ్య గారు, కృష్ణ జీవన్ బజాజ్ గారు, వెంకటనారాయణ గారు, మరియాల అశోక్ గారు. నెక్స్ట్ కృష్ణారెడ్డి గారి నుండి కృష్ణారెడ్డి గారి జోన్ డీటెయిల్ చివరిలోనే. జనగామ అందుకుంటున్నారు సార్, ఇంకెవరైనా మిస్ అయితే సీనియర్ లీడర్ అదాలత్, జనగామ అదాలత్. సీనియర్ గారు సుగ్రీవాచారి గారు, ఇంకెవరైనా ఈ జోన్లో ఉన్న సీనియర్ మెంబర్స్ లీడర్లు ఉన్నారు, రావాల్సిందిగా కోరుతున్నాను. కృషి, వరంగల్ స్పోర్ట్స్ వారియర్స్ అండ్ ఆపత్ బంధువు. రఘుపతి రెడ్డి గారి జోన్ నుండి జెర్సీ రఘుపతి రెడ్డి జోన్లో. లయన్స్ క్లబ్ ఆఫ్ అలంకొండ ట్రై సిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ రాయల్స్, పోతన, రాణి రుద్రమ్మ, ట్రై సిటీ, రాయల్స్, రాణి రుద్రమ. సార్ రండి చంద్రబాబు గారు రండి. సార్ కూడా. కుమారయ్య గారు, శివశంకర్ గారు, వైకుంఠం గారు, నరసింహారెడ్డి గారు. పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎల్సీ కాకతీయ. రిజిస్ట్రేషన్ సంబంధించిన కౌంటర్ కూడా వెనక ఏర్పాటు చేయబడింది. సేవా రాజీవానికి సంబంధించి దయచేసి మిత్రులు గమనించండి. కన్సల్ట్ ఆర్సీస్ జెడ్సీసీ విషయం. ఇందులో దేవరూపులో సన్మానాన్ని స్వీకరించని వాళ్ళు ఎవరున్నా కానీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా ప్రోగ్రామ్ ఉంది మనకు. జోన్ నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి, లయన్స్ క్లబ్ ఆఫ్ ముత్తారం, లయన్స్ క్లబ్ ఆఫ్ మొండ్రాయి తిరుమలగిరి బాధ్యులు పాలకుర్తి, ముత్తారం, మొండ్రాయి తిరుమలగిరి, వ్యాపక విజయ్ జెర్సీ. ఈ 3 క్లబ్లకు సంబంధించిన పిఎస్టీలు, సీనియర్ లీడర్స్ ఎవరైతే మిస్ అయ్యారో సీనియర్ లీడర్స్, పిఎస్టీ క్యాబినెట్ లో ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ బాలాజీ గారి జోన్ నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ జనగాం సూర్య, మిలీనియం, సెంటీనియర్ సహారాకు సంబంధించిన జనగాం సూర్య, మిత్రులంతా కూర్చోండి. జనగాం మిలీనియం, నరసిరెడ్డి గారు, జనగామ సెంటీనియర్ సహారా, సెంటినియర్ సహారా, మిలీనియం. మంజిరెడ్డి గారి రీజన్ నుండి జనగా మంజిరెడ్డి గారి రీజియన్. జోన్ విజయలక్ష్మి గారు మేడం జోన్ ఝాన్సీ రాణి క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ 1000 పిల్లర్స్, ఆత్మకూర్ దేశాయ్, లయన్స్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్, లయన్స్ క్లబ్ ఆఫ్ మొలుగు, ఆత్మకూరు దేశాయ్, ఝాన్సీ రాణి అండ్ 1000 పిల్లర్స్. ఝాన్సీ రాణి పీజెడ్సీ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఈ 4 క్లబ్లలో సీనియర్ లీడర్స్ మళ్ళీ చెప్తున్నాం సార్, ప్లీజ్ ఫాస్ట్ జోన్
ఏకశిల లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ కింగ్స్ జర్నలిస్ట్, ఏకశిల కింగ్స్ జర్నలిస్ట్, హనుమకొండ ఎథిక్స్, హనుమకొండ పాత్ ఫైండర్, హన్మకొండ ఎథిక్స్, పాత్ ఫైండర్, మహాదేవ్పూర్ కాళేశ్వరం సంబంధించిన బాధ్యులు ఎవరున్నా వేదిక విగ్రహాలు. ఈ రీజన్ తర్వాత కొందరు ఒక రెండు మైక్ తర్వాత రీజన్ 5 గారు అభినందన తెలియజేయాల్సింది. శ్రీదేవి గారు రండి. ఆర్యభట్ట రీజన్ కి సంబంధించిన 3 జోన్ల హనుమకొండ సాహసి, లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ ఆత్మీయ, లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమకొండ ధీర బాధ్యులు సీనియర్ లైన్ మెంబర్లను కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. సురేష్ గారు రండి, డాక్టర్ గారు రండి. ఆత్మీయ రవి గారు, రమణారెడ్డి గారు రండి. సారథి వెంకటరెడ్డి గారు అందుబాటులో ఉండండి. అట్లాగే అందరి పక్షాన హరికిషన్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉండండి. మేడం ఇటు ఓకే రెడీ. హబీబ్ గారు మీరు కూడా అందుకోండి. కో చైర్మన్ అనుకున్నారు. వరంగల్ క్లబ్ అంతా కూడా ఇంతకు సత్కారం అనుకున్న వాళ్ళంతా తెలిసి వరంగల్ వారిని గుర్తుంచి తర్వాత కొంచెం వారి తర్వాత జూనియర్లో పెడదాం. మంచి ఆనర్ ఇది. ఫోటో అన్న శివ శివ ఫోటో అందుకో శివసంది. ఇది మన ప్రియతమ జిల్లా గవర్నర్ ముత్యాల రాజిరెడ్డి గారు, అదేవిధంగా ఎఫ్పిడిజి కన్నా పరశురాములు గారు, ఎస్పిడిజి వెంకటేశ్వరరావు గారు, ఐపిడిజి లక్ష్మీ నరసింహారావు గారు మరియు పూర్వ జిల్లా గవర్నర్లందరికీ మరియు విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ నమస్తే. షష్ఠి పూర్తి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ క్లబ్కు 60 సంవత్సరాలు. ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి క్లబ్ కల్పిస్తారు. ఏదైనా నిక్కచ్చు స్వభావం ఉన్నటువంటి థ్యాంక్ యూ లాంగ్ లివ్ లైన్. ఇంకా ఇద్దరు మాత్రమే అభినందన తెలియజేస్తారు. ముందుగా కార్యదర్శి కోశాధికారులు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటాను. ముఖ్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ గురించి చెప్పడం అంటే, మేము లైన్ జనార్దన్ రెడ్డి గారిచే మేము లైనిజాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత లయన్స్ క్లబ్ వరంగల్ 60 సంవత్సరాల క్లబ్గా చెప్తున్న మాకు 30 సంవత్సరాల వయసు లయన్స్ గన్పూర్కి. తర్వాత డాక్టర్ సుధాకర్ రెడ్డి గారిచే మంచి సేవా కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో మేము అందించడం జరిగింది. వారు కలిసి తిరగడం, వారి గవర్నర్ పాలన ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ వరంగల్ క్లబ్ తోటి మేము గన్పూర్ క్లబ్ నుంచి చక్కటి సేవలు అందించామని వారి ఆశీస్సుల ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లయన్స్ క్లబ్ గన్పూర్ చేసిన సేవలు, వరంగల్ చేసిన సేవలు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు అనగా మేము అంత ఆయుష్ వరంగల్ క్లబ్లో అయినా మా ఒక పీడీజీతో మా క్లబ్ ముందుకు నడుస్తూ ఉంది. చాలా చక్కటి సేవాక్రమాలు ఈ సంవత్సరంలో చేస్తున్న అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు మరియు
నాయకులు, రీజన్ చైర్మన్స్, జోన్ చైర్మన్స్ అందరు చక్కటి సేవా కార్యక్రమాలు అంటారు లీడర్షిప్ ఆఫ్ ది ముత్యారాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము చక్కగా పనిచేయడం, అందరూ దిగ్విజయంగా ఇటువంటి సభలు, రీజన్ కాన్ఫరెన్స్లు, జోన్ సోషల్స్ మరియు నిన్న మొన్నటి సేవా రాజీవం, ఇవాళ ఈ సభ మహత్తరమైన తీరికగా మేము ఎల్లుండి అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులకు పిఎస్టీ ఆనరింగ్ గన్పూర్ లైన్స్ క్లబ్ ఘన చరిత్ర కలిగిన ఘన సదస్సు చేసిన మేము 5 మీకు ఘనంగా సత్కరించాము. నాయకులారా, దయచేసి తప్పక గన్పూర్ మా వేదికకు వచ్చి దామోదరాచారి డీసీ ఫర్ పిఎస్టీ ఆనరింగ్ వారి చేతుల మీదుగా, నేను కన్వీనర్గా మా కేసీ జాన్పల్లి గారు మరియు మాచర్ల సత్యనారాయణ గారి కోఆర్డినేషన్లో మీకు సన్మాన కార్యక్రమం. ముఖ్యంగా నాయకులారా, అధ్యక్ష, కార్యదర్శి కాకుండా కోఆర్డినేటర్స్గా జోన్ చైర్మన్స్ మరియు రీజన్ చైర్మన్స్, జిల్లాలో ఉన్న నాయకులు మరియు పూర్వ రీజన్ చైర్మన్లు, పాజిటివ్ గవర్నర్స్ ప్రతి నాయకుడు అటెండ్ చేసి గణపూర్ను ఒక సన్మాన సత్కారాన్ని మాకు చాలా మీతో తృప్తిగా పొందే విధంగా ఉంటారని కోరుకుంటూ, మిత్రుల మరొకసారి నేను ఫోకస్ యాక్టివిటీగా ఈ సంవత్సరం జిల్లా గవర్నర్ ముత్యారాజరెడ్డి గారి చేతుల మీద వారి ఆదేశానుసారంగా చక్కటి సేవా కార్యక్రమాలు జూలై నుంచి చేయడం జరుగుతుంది. అందులో ప్రతి నెల ఒక్కొక్క అధ్యక్షుడు, కార్యదర్శి కాకుండా ఒక మొదటి ప్రైజ్ 5,000 రూపాయలు, రెండవ ప్రైజ్ 3,000, మూడవ ప్రైజ్ 2,000 మరియు కన్సోలేషన్ 1. వివిధ యాక్టివిటీస్ మీద ఫోకస్ యాక్టివిటీగా నేను చేసి ఆ యాక్టివిటీస్ అనే విధానానికి నేను రూపం ఇచ్చిన విధంగా, గవర్నర్ గారు చెప్పిన విధంగా ఒక నెలలో నేను 12,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఆ 12,000 రూపాయలు మీకు వితరణ కార్యక్రమం ద్వారా ఎల్లుండి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మిత్రులారా వచ్చి మా గన్పూర్ లైన్స్ మన గవర్నర్ గారి చేతుల మీదుగా మీరు అందుకోవాల్సిందిగా కోరుకుంటూ, దయచేసి మిత్రులారా అందరూ గణపూర్ రావాల్సిందిగా కోరుకుంటూ, ఒక చక్కటి శుభాకాంక్షలు జిల్లాకు, వరంగల్ జిల్లాకు 60 సంవత్సరాల క్లబ్కు మనం చాలా చక్కటి చప్పట్లు కొట్టాలి మిత్రులారా. చేతిలో ఒకరున్నా టేబుల్ కొట్టి మనం చప్పట్ల ద్వారా అందరూ తెలియజేయచ్చు మిత్రులారా. మన వీరి ఆదేశాంతరంగా ఇంకొక ముఖ్య గమనిక, వరంగల్ క్లబ్ చే మేము ఆశీర్వదించబడ్డాం. జనగాంచే చెప్పారు, సేపు జనగాం ఆబాద్చే ఆశీర్వదించబడ్డాం. నేను ఒక 29 సంవత్సరాల చార్టర్ మెంబర్ లైన్స్ క్లబ్లో ఉండడం జరుగుతుంది. దానికి మీకు తెలుసు, చంద్రునికో నూలిపోగులాగా ఈ సంవత్సరం సేవలు చేస్తూ గత 3 సంవత్సరాల నుంచి మీరు పెద్దల నిర్ణయం ప్రకారంగా పదవిలో విరమణ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఒక నాయకుడు 29 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి 3 సంవత్సరాలు ఒక వీడీజీ గారు, ఎఫ్పీడీజీ గారు ఉన్నారు, ఒక ఎస్పీడీజీ గారు ఉన్నారు. వారి పీరియడ్లో కూడా నేను విరమణ చేసుకోవడం జరిగింది. దయచేసి ఎంత పెద్దవారైనా లైన్ కానీ న్యాయం చేయండి. న్యాయపత్రులుగా పెద్దలు కానీ, పిల్లలు కానీ, అధ్యక్షులు కానీ మీ ఓటును లైన్ హరికిషన్ రెడ్డికి మొట్టమొదటి ఓటుగా వేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ, లైన్ హరికిషన్ రెడ్డి నమస్తే. సభకు నమస్కారం. I am so grateful and thankful for all the lions today who have joined us to grace this occasion. ముందుగా రవి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రవి గారు ఏదైతే పద్ధతిలో నాకు మద్దతు పలికారో, రానున్న రోజుల్లో నా తరఫు, నా వరంగల్ క్లబ్ తరఫున నాకు సపోర్ట్ చేసిన క్లబ్బులన్నీ కూడా రవి గారికి తప్పకుండా ఇదే పద్ధతిలో మద్దతు అందిస్తున్నానని నేను మీ అందరి ముందర ప్రమాణం చేస్తున్నాను. రెండోది, ఈ సంవత్సరం నేను మా క్లబ్, వరంగల్ క్లబ్ 60 ఇయర్స్ తర్వాత వాళ్ళు 3rd గవర్నర్ పొజిషన్కు ప్రపోజ్ చేసినారు. సో దయచేసి ఈసారి నాకు మీరు మీ అమూల్యమైన ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించి నాకు ఈ పర్టికులర్ 320Fలో లైనిజంలో ఇంకా సేవ చేయడానికి భాగ్యం కల్పించాలని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ వచ్చి ఈ అకేషన్ ఇంత కలర్ఫుల్ చేసినందుకు మరీ మా తరఫున, నా వరంగల్ క్లబ్ తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లైన్ వెంకటేశ్వరరావు గారు, గెలాక్సీ ఆఫ్ PDGs అండ్ లైన్ లీడర్స్ అండ్ డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్, మా వరంగల్ క్లబ్ 60వ చార్టర్ నైట్ ఆహ్వానాన్ని మన్నించి మా మీటింగ్కు సకాలంలో వచ్చేసి గవర్నర్ విజిట్ కూడా చేసినటువంటి మన గవర్నర్ గారికి మా వరంగల్ క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే డీకే టీం వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్